వెళ్లారు. అక్కడికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. కాశీబుగ్గ తొక్కిస్లాట ఘటనలో 9 మంది మృతి చెందారు. వారికి పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పచెపుతున్నారు అధికారులు. పలాస ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అంబులెన్స్లలో మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఇక కాసేపట్లో కాశీబుగ్గకు మంత్రి నారా లోకేష్ రానున్నారు. జరిగిన ఘటనపై ఆరా తీయనున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాశీబుగ్గ తొక్కిస్లాట ఘటనలో 9 మంది మృతి చెందారు. వారికి పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇక పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పచెపుతున్నారు అధికారులు. అయితే పలాస ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అంబులెన్స్లలో మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తున్నారు. కాసేపట్లో కాశీబుగ్గకు మంత్రి నారా లోకేష్ రానున్నారు. జరిగిన ఘటనపై ఆరా తీయనున్నారు లోకేష్. రైట్గా కాశీబుగ్గ తొక్కిస్లాట ఘటనలో 9 మంది మృతి చెందారు. ఘటనా స్థలాన్ని మంత్రి లోకేష్ పరామర్శించనున్నారు కాసేపట్లో. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి రాము లైవ్ లో అందిస్తారు. రాము, చెప్పండి, కాసేపట్లో మంత్రి లోకేష్ కూడా అక్కడికి రానున్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించి అలాగే మిగతా మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి రాము? మనం చూసుకోవచ్చు. పలాస కాశీబొగ్గు వెంకటేశ్వర స్వామి ఆలయ దుర్ఘటనకు సంబంధించి 9 మందికి మృత్యువాత పడ్డారు. 9 మంది కూడా పోస్ట్ మార్టం అయితే పూర్తయింది. బంధువులకు వారి పార్థివ దేహాలను కూడా ఇప్పటికే అప్పచెప్పారు. అయితే ప్రస్తుతం మనం సంఘటన స్థలం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే క్లూస్ టీం కూడా వచ్చింది. క్లూస్ టీము మరి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో పూర్తిగా అసలు ఈ యొక్క సంఘటన గల కారణాలు ఏంటో పూర్తిగా వాటిని అన్వేషిస్తున్న పనిలో అయితే క్లూస్ టీం ఉందనుకోవచ్చు. మనం పూర్తిగా చూసుకోవచ్చు. ఎవరిని కూడా బయటికి విడిచిపెట్టిన పరిస్థితి లేదు. దానికి సంబంధించి ఏది ఎంట్రీ ఏది ఎగ్జిట్ అనేసి సున్నాలతో కూడా క్లూస్ టీమ్ క్లుప్తంగా రాసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే సంఘటన సంబంధించి మనం చూసుకుంటే అసలుకి ఇంతమంది చనిపోవడానికి ముఖ్య కారణంగా ఏదైతే ఈ యొక్క గుడికి సంబంధించి స్టీల్ ర్యాలీ ఇరిగిపడి అక్కడి నుంచి సుమారు 6 అడుగుల ఎత్తు నుంచి కూడా అందరూ పడిపోయిన వారిని లేపేందుకు కూడా ఇక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ లేకపోవడం, సహాయకులు ఎవరు లేకపోవడం, పోలీసులు కూడా ఎవరో లేకపోవడం కూడా మృత్యుల సంఖ్య పెరిగిందని మాత్రం ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా పలాస ఘటనకు సంబంధించి రకరకాల వాదనలు వినిపిస్తున్నప్పుడు కూడా ఇది ఒక ప్రైవేట్ దేవస్థానం కాబట్టి దేవస్థానానికి సంబంధించి సెక్యూరిటీ కావాలని దేవస్థాన నిర్వాహకులు ఎవరు తమని అడగలేదని ఎస్పీ ఇప్పటికే చెప్పడం, దీనితో ఇంత పలాస కాశీబొగ్గు లాంటి ఇంత మధ్య భాగంలో ఉన్న ఈ దేవాలయం సంబంధించి ఇంతమంది భక్తులు వస్తారని కూడా ఆలయ నిర్వాహకులు ఊహించలేదని చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా పూర్తిగా నిర్లక్ష్యం వలనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈ యొక్క ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు, రెవెన్యూ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి వచ్చి ఉంది. అసలు ఈ గుడికి సంబంధించి ఏంటి పరిస్థితి తెలుసుకునే పనిలో ఉన్నారు. అది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. ఈ యొక్క దేవాలయానికి సంబంధించి అనుమతులు కూడా లేవు అని మాత్రం చెప్తున్నారు. అయితే దేవాలయానికి సంబంధించి ఇల్లుకు సంబంధించి అయితే అనుమతులు తీసుకోవడం జరుగుతుంది. కానీ దేవాలయానికి సంబంధించి అనుమతులు ఎలా తీసుకుంటారని ఒక వాదన కూడా వినిపిస్తుంది. అయితే దేవాలయం
నిర్మించిన తర్వాత ఇన్ని కోట్లతో దేవాలయం నిర్మించిన తర్వాత దేవాలయానికి సంబంధించి రక్షణ చర్యలు ఎలా ఉంటాయని ఒక ఫైర్ సేఫ్టీ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ వచ్చి చూడకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే నారా లోకేష్ కూడా విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గం గుండా పలాస కాశీబొగ్గు సంఘటన స్థలానికి వస్తున్న పరిస్థితి. ఇంకా 1 hour లో అయితే ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మృతుల తాలూకా పోస్ట్ మార్టం క్లీన్ చేసి బాడీలను అప్పచెప్పారు కానీ మృతులకు సంబంధించి ఎక్స్గ్రేషియా ఇవ్వడంలో మాత్రం ఇంతవరకు కూడా ఒక స్పష్టత అయితే రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే పిఎం మోడీ అదే విధంగా మనం చూసుకుంటే ఉపరాష్ట్రపతి కూడా దీనికి సంబంధించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఇక్కడ జరిగిన సంఘటన సంబంధించి ఆధారాలు సేకరించలో పోలీసులు కూడా ఎవరిని కూడా ఎలవ్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. ఎందుకంటే లోకేష్ కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి అందరినీ క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సంఘటన సంబంధించి పూర్తిగా మానవ తప్పిదంగానే చెప్పుకోవచ్చు. ఎక్కువగా మహిళలు పిల్లలు రావడం, వాళ్ళు పడిపోయిన తర్వాత వారికి సహాయ సహకారాలు అందించడానికి ఎవరు కూడా పురుషులు లేకపోవడం కూడా ఈ ప్రమాద తీవ్రత పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ కంప్లీట్ గా మనం చూసుకోవచ్చు. ఇంత పెద్ద దేవాలయం దగ్గర ఏకాదశి పర్వదినంగా క్రౌడ్ ఎక్కువ వస్తుందని ఊహించి ముందుగానే పోలీసులు కొంత ప్రొటెక్ట్ కలిగిస్తే ఇంత జరిగేది కాదని మాత్రం ఒక వాదన వినిపిస్తుంది. అయితే జిల్లా ఎస్పీ మాత్రం మాకు ఎటువంటి భద్రత కావాలని ఈ ఆలయ నిర్వాహకులు మాకు చెప్పలేదు కాబట్టి భద్రత ఇవ్వలేదని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొదటిసారి ఈ దేవాలయం చూస్తున్నాము, మాకు ఇక్కడ ఇంత పెద్ద దేవాలయం ఉందని తెలియదని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష మాజీ మంత్రులు అప్పలరాజు, ధర్మాన ప్రసాద్ క్షతగాత్రులను పరామర్శించారు. అయితే ఈ నేపథ్యంలో వారు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, మృతులకు మాత్రం ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఇంతవరకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవడం అనేది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఘటనకు సంబంధించి పూర్తిగా మానవ తప్పిదంగానే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది భక్తులు రావడం, వాళ్ళు వచ్చే సమయంలో ఈ ఎగ్జాక్ట్ గా 10 గంటల సమయంలో జరిగిందని మాత్రం పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 10 గంటల నుంచి సంఘటన జరిగిన తర్వాత 1 గంట వరకు కూడా ఎవరికి తెలియకపోవడం, ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి రాకపోవడం కూడా ఒక దీనిగా చెప్పుకోవచ్చు. అయితే సంఘటన సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతం ఎందుకు జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు కానీ ఇంకా అదర్ ఏ ఇష్యూస్ కూడా బయటికి చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. పూర్తిగా ఇక్కడి నుంచి మీడియాను కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా పలాస కాశీబొగ్గులు జరిగిన ఈ సంఘటన సంబంధించి యావత్ భారతదేశం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా అధికారుల తాలూకా సమన్వయ లోపం ముఖ్యంగా చూసుకుంటే ఫైర్, రెవెన్యూ, అదేవిధంగా పోలీసు ఈ అధికారుల తాలూకా సమన్వయ లోపంగా చెప్పుకోవచ్చు. ఈ సంఘటన జరగడానికి గల కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే నిర్వాహకులు కూడా ఇంతమంది వస్తారని ఊహించలేని చెప్తున్నారు. అయితే పూర్తిగా ఇది ఒక ప్రైవేట్ దేవస్థానం కావడం, అధికారులు కూడా ఇటువైపు వచ్చిన పరిస్థితి లేదు. అయితే ఇంత పెద్ద ఎత్తున దేవాలయం ఉండేటప్పుడు, ఇంత భక్తులు రద్దీ ఉన్నప్పుడు అధికారులు ఒక పర్సు అనేది చేయాలి కానీ చేయకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా చెప్పుకోవచ్చు. అయితే మృతుల్లో ముఖ్యంగా చూసుకుంటే పిల్లలు ఒకరు ఉంటే పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ కూడా మహిళలుగా చెప్పుకోవచ్చు. 8 మంది మహిళలు, ఒక చిన్న అబ్బాయి కూడా చనిపోయాడని చెప్పుకోవచ్చు. అందరూ కూడా 30 నుంచి 40 వయసు లోపు వాళ్ళని చెప్పుకోవచ్చు. అయితే బంధువుల తాలూకా ఆతనాదాలతో హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో కూడా శోక సంద్రంలో మునిగిపోయాడని చెప్పుకోవచ్చు. అయితే నారా లోకేష్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారని చూసుకోవచ్చు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి రావడం జరిగింది. అసలు సంఘటన స్థలానికి సంబంధించి తెల్లవారుజామున జరిగిన తర్వాత వచ్చిన తర్వాత పరిస్థితిని కూడా చూసి ఆమె కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె కూడా లోకేష్ గారు ఇక్కడికి వస్తారు అనే సమాచారంతో ఆమె కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రమాదం గల కారణాలపై ఆమె కూడా అధికారులను అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అది పూర్తిగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇవి అప్డేట్స్.